నమస్తే మాస్టర్స్. దేవుడితో మాట్లాడడం ఎలా అనే బుక్ రీడింగ్ చేసుకుంటున్నాము. కంటిన్యూషన్ ఈరోజు. దేవుడు స్పందన ద్వారా మాట్లాడతాడు. దేవుడు మనకు భౌతిక రూపంలో తప్పకుండా కనబడతాడు. అంటే దేవుడు మనకి భౌతిక రూపంలో కనిపిస్తాడు అని చెప్తున్నారు. ఆయన మీరు ఊహించలేనంత సాకారుడు. మనం ఏదైతే అనుకుంటామో దానికి మించి ఇంకా గొప్పగా కనిపిస్తాడు అని అంటున్నారు. మీరెంత నిజమో వాస్తవమో ఆయనంత నిజం వాస్తవం. ఇది నేను మీకు ఈరోజు చెప్పదలసింది. మనం ఎలాగైతే ఉన్నామో ఆయన కూడా ఉన్నాడు, అది నిజం అని చెప్తున్నారు. దాని గురించి మనకి ఈరోజు సందేశం ఇస్తాను అని చెప్తున్నారు. ఈశ్వరుడు మనకెప్పుడు సమాధానం ఇస్తూనే ఉన్నాడు. ఆయన భావస్పందన అవిచ్ఛిన్నంగా బహిర్గతం అవుతూనే ఉంది. దీనికి శక్తి కావాలి. ఈశ్వరుడు మనకి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తూనే ఉన్నాడు. అది మనకి గుర్తించాలి మనం. దానికోసం మనకి శక్తి కావాలి అంటున్నారు. శక్తి శబ్ద రూపంలో వ్యక్తం అవుతుంది. ఇక్కడ ఒక చాలా బలమైన అంశం ఉంది. శక్తి అనేది శబ్ద రూపంలో మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. దేవుడు చైతన్యం, దేవుడు శక్తి. మాట్లాడడం అంటే స్పందించడం. దేవుడు అనేది ఆయన ఒక శక్తి, ఆయనే ఒక చైతన్యం. మాట్లాడడం అంటే మనము స్పందించడం, ఏదైనా ఒకటి మన ద్వారా వ్యక్తపరచడం అన్నట్టు. తన విశ్వశక్తి స్పందనతో ఆయన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఘన పదార్థాలుగా, ద్రవాలుగా, నిప్పుగా, గాలిగా, ఆకాశంగా భౌతిక రూపం దాల్చే ప్రకృతి మాతగా ఆయన అయ్యాడు. అంటే అన్ని రూపాల్లో ఉన్నాడు ఆయన. ఘన పదార్థాల్లో ఉన్నాడు, ద్రవ పదార్థాల్లో ఉన్నాడు, నిప్పులో, నీరులో, గాలిలో, ఆకాశంలో, భౌతిక రూపంలో, అన్నిట్లో, ప్రకృతిలో, ప్రతి దాంట్లోనూ ఆయన ఉన్నాడు. ఈ కంటికి కనబడని జగన్మాత పువ్వులు, కొండలు, సముద్రాలు, నక్షత్రాలు వంటి కనబడే రూపాల్లో తనను తాను నిరంతరము ప్రకటించుకుంటూనే ఉంది. మన కంటికి ఏదైతే కనిపిస్తుందో అవన్నీ ఆయన పువ్వులు, కొండలు, ఏవైతే ప్రతిదీ కనిపిస్తున్నాయో ప్రతి దాంట్లోనూ ఆయన ఉన్నాడు అని చెప్తున్నారు. పదార్థం అంటే ఏమిటి? దేవుడి విశ్వశక్తి తాలూకు ఒక నిర్దిష్టమైన స్పందన రేటు తప్ప మరేమీ కాదు. పదార్థం అంటే ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు మనకి. అంటే దేవుడి ఆ యొక్క విశ్వశక్తి తాలూకు ఏదైతే స్పందన అనేది ఉందో అదొక ఒక వైబ్రేషన్ అంతే. అది తప్ప మరేమీ లేదు. ప్రతి దాన్ని ఒక్కొక్క వైబ్రేషన్ లో మనం చేంజ్ చేసుకుంటూ వచ్చారు కదా. ఏదైతే పదార్థ రూపంలో కనిపించాలో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ విశ్వంలో నిజంగా ఘనపదార్థమైన రూపం ఏదీ లేదు. ఆ విధంగా కనిపించేది కేవలం ఆయన శక్తి తాలూకు చిక్కనైన లేదా స్థూల స్పందన. అంటే ప్రతి కనిపించే ఘన పదార్థం అంటే అదేదో కాదు, ప్రతి దాంట్లోనూ శక్తి ఉంది అని అంటున్నారు. ఈశ్వరుడు స్పందనల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయనతో ప్రత్యక్షంగా సంభాషించడం ఎలాగా అన్నది ప్రశ్న. అది దేవుడితో మాట్లాడటం అన్నది అన్నిటికంటే కష్టసాధ్యమైన విషయం. ఈశ్వరుడు మనకి ఎప్పుడు స్పందన రూపంలో మనకి వ్యక్తపరుస్తూ ఉంటాడు. మనం ఏదైతే అనుకుంటామో దేవుడితో ఎలా మాట్లాడాలి అనేది అది కొంచెం కష్టమే అని చెప్తున్నారు. అంటే మీరు కొండతో మాట్లాడితే అది జవాబు ఇవ్వదు. లూథర్ బర్బాంక్ లాగా పూలతో మాట్లాడండి. అంటే మనము ఒకేసారి ఒక పెద్ద కొండతో మాట్లాడాలని చూసామనుకోండి, అది మనకి ఆన్సర్ చెయ్యదు. లూథర్ బర్బాంక్ అనే వ్యక్తి
ఆయన పూలతో మాట్లాడతాడంట. అలా మాట్లాడండి మీరు కూడా అని చెప్తున్నారు. వాటిలోంచి కొద్దిగా సమాధానం వచ్చినట్లు మీకు అనుభూతి కలగవచ్చు. అంటే చిన్న చిన్న వాటితో మనము మొదలు పెట్టొచ్చు ఏదైనా సరే. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఏదో ఒక రోజు ఆ స్పందన అనేది మనలో కూడా స్టార్ట్ అవుతుంది. అది మనం ఫీల్ అవ్వగలం అన్నట్టు. ఇతరులతో మనం సహజంగానే మాట్లాడతాం, కానీ దేవుడు పూల కన్నా మానవుల కన్నా తక్కువగా ప్రతిస్పందించేవాడా? అంటే మనము మామూలుగా వ్యక్తితో అయితే సహజంగా మాట్లాడేస్తాం ఈజీగా, కానీ ఆ దేవుడితో మాట్లాడడం అంటే ఆయన పూల కన్నా మనుషుల కన్నా ఇంకా తక్కువ స్పందిస్తాడా అని క్వశ్చన్ చేస్తున్నారు మనకి. ఎప్పటికీ మననే మాట్లాడనిస్తూ తను మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నవాడా? అలా కనిపిస్తుంది కదూ. అంటే మనమే మాట్లాడుతూ ఉంటాము, మనమే అన్ని చెప్తూ ఉంటాము, కానీ ఆయన మనకి సమాధానం ఇవ్వట్లేదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా కొన్నిసార్లు. అది మనకి కష్టంగా అనిపిస్తుంది కదా, అలా అంటున్నారు. సమస్య ఆయనతో లేదు, మనతోనే ఉంది. సహజావ బోధం అనే మన టెలిఫోన్ సిస్టమ్ చెడిపోయింది. అంటే ప్రాబ్లం ఆయన దగ్గర లేదు, మనలోనే ఉంది. మనం ఏదైతే సహజంగా చేస్తున్నామో అది కరెక్ట్ గా లేదు, దాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నారు. దేవుడు మనని పిలుస్తూనే ఉన్నాడు, మనతో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మనం ఆయన చెప్పేది వినడం లేదు. అంటే మనం ఎప్పుడైతే ఆ దేవుడితో మాట్లాడుతున్నామో అప్పుడు ఆయన కూడా మాట్లాడుతుండు, కానీ మనం ఆ స్పందనని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఆయన కూడా మనతో మాట్లాడుతున్నాడు, మనం చెప్పేది ఆయన వింటున్నాడు, కానీ ఆయన చెప్పేది మనం వినట్లేదు అని చెప్తున్నారు. విశ్వస్పందన అన్ని భాషలు మాట్లాడుతుంది, కానీ సాధువులు ఆయన చెప్పేది వింటారు. నాకు తెలిసిన ఒకానొక గురువు గారు ప్రార్థించినప్పుడు దేవుడి సమాధాన స్వరం ఆకాశం నుంచి వస్తున్నట్లు అనిపించేది. సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడడమే కాదు, దేవుడు చెప్పేది కూడా వింటారు. ఆ యోగానంద గారికి తెలిసిన ఒక గురువు గారు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన సమాధానం చెప్పే ఆ స్వరాన్ని వినేవాడంట. అది చెప్తున్నారు. మీరు తగినంత బలంగా ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన స్పందనలు తక్షణమే స్పందన రూప సమాధానాన్ని తెస్తాయి. మనం ఎప్పుడైతే దృఢంగా అనుకొని ప్రార్థన చేస్తూ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు కూడా ఆ ఆన్సర్ అనేది స్పందన రూపంలో తెలుస్తుంది అని చెప్తున్నారు. మీరు వినడానికి అలవాటు పడిన భాషలోనే అది వెలువడుతుంది. మనము ఎలా అయితే మనం అర్థం చేసుకోగలమో అదే విధంగా మనకి అర్థమవుతుంది. మీరు జర్మన్ భాషలో ప్రార్థిస్తే మీకు జర్మన్లోనే సమాధానం వినిపిస్తుంది. మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు ఇంగ్లీష్లోనే సమాధానం వింటారు. అంటే మన ఫీలింగ్స్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో అదే విధంగా మనకి ఆన్సర్ దొరుకుతుంది దేవుడి నుండి. వివిధ భాషల స్పందనలు విశ్వస్పందనలోంచే పుడతాయి. దేవుడు విశ్వస్పందన కాబట్టి ఆయనకి అన్ని భాషలు వచ్చు. అంటే ప్రతి భాష విశ్వంలోంచే పుట్టింది కాబట్టి దేవుడికి అన్ని భాషలు వచ్చు. మనము ఏ విధంగా అయితే వ్యక్తపరచాలనుకుంటామో మనకి అదే విధంగా ఆన్సర్ కూడా వస్తుంది అదే లాంగ్వేజ్ లో. భాష అంటే ఏమిటి? అది ఒకానొక స్పందన. స్పందన అంటే ఏమిటి? అది ఒకానొక శక్తి. మరి శక్తి అంటే ఏమిటి? అది ఒకానొక భావన. ఇన్ని క్వశ్చన్స్ వేశారు ఇక్కడ. భాష అంటే ఏంటి అంటున్నారు. అంటే భాష అంటే ఒక స్పందన అని చెప్తున్నారు. స్పందన అంటే ఒక శక్తి. మరి శక్తి అంటే అదొక భావన, అదొక ఫీలింగ్ అన్నమాట. దేవుడు మన ప్రార్థనలు అన్నిటినీ వింటున్నప్పటికీ ఆయన ప్రతిదానికి సమాధానం ఇవ్వడు.
మనం చెప్పేది ప్రతిదీ ఆయన వింటాడు, కానీ ఆయన ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అంట. ఆయన ఇవ్వడంట. తల్లిని పిలిచే పిల్లవాడి మోస్తరు మన పరిస్థితి, కానీ తల్లి రావలసిన అవసరం ఉందని అనుకోదు. వాణ్ణి ఊరుకోబెట్టడానికి ఒక ఆట వస్తువు పంపిస్తుంది, కానీ తల్లి దగ్గరుంటే తప్ప మరి దేనివల్ల ఊరుకోవడానికి పిల్లవాడు ఒప్పుకోనప్పుడు తల్లి వస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవాలంటే తల్లి వచ్చేదాకా ఏడుస్తూ ఉండే అల్లరి పిల్లవాడిలా ఉండాలి మీరు. అంటే మనము చూడండి, ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటే మనము ఏదో ఒక రకంగా ఊరుకుంచే ప్రయత్నం చేస్తాము, బొమ్మలు ఇస్తాము, ఇంకేదైనా ఆడిపిస్తూ అలా ఎంగేజ్ చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉన్నప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదా పిల్లవాడి దగ్గరికి. అదే పిల్లవాడు మారం చేస్తూ ఉంటే తప్పకుండా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా తల్లి వెళ్తుంది. అదే విధంగా దేవుడు కూడా అంతే అంటున్నారు. మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ఆయనతో ఆన్సర్ కావాలని అనుకొని చూస్తూ ఉంటామో అప్పుడు మనకి సమాధానం ఇస్తాడు. జగన్మాత కోసం ఏడవడం మాననని మీరు మనస్సులో నిశ్చయించుకున్నట్లయితే ఆవిడ మీతో మాట్లాడుతుంది. మనం దృఢంగా అనుకోవాలి, మనం ఆయన చెప్పేది వినాలి అని, అప్పుడు మాట్లాడతారంట. సృష్టి అనే ఇంటి పనిలో ఆవిడ ఎంత మునిగి ఉన్నప్పటికీ మీరు పట్టిన పట్టు విడవకుండా రోధిస్తుంటే ఆవిడ మాట్లాడి తీరవలసిందే. ఒక్క క్షణం కూడా ఆపకుండా ఒక రాత్రి పగలు భక్తుడు గాఢమైన భక్తితో మాట్లాడినట్లయితే ఆయన జవాబిస్తాడని హిందువుల పవిత్ర గ్రంథాలు చెబుతాయి. మనం ఎప్పుడైతే దృఢంగా అనుకొని మాట్లాడి తీరాల్సిందే దేవుడు అని మనం ఆ పిల్లవాడిలాగా మారం చేసామనుకో, అప్పుడు ఖచ్చితంగా దేవుడికి కూడా ఆప్షన్ ఉండదు, మాట్లాడాల్సిందే ఇంకా మనతో. అలా చేసేవాళ్ళు అరుదు. ప్రతిరోజు మిమ్మల్ని దేవుడికి దూరంగా ఉంచే సైతాన్ లాంటి ముఖ్యమైన పనులు మీకు ఉంటాయి. మనం అలా ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థన వింటాడు, కానీ మనం అలా ప్రయత్నించాలంటే మనకి ఎప్పుడు రోజు ఉండే పనులు ఉంటాయి కదా, దాంతో మనము డైవర్ట్ అయిపోతాము అంటున్నారు. ఒక చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత మరో దాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడితే ఈశ్వరుడు రాడు. మనం మామూలుగా రోజు ఆ పూజలు అలా చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, అలా ఆ అడిగేసి దేవుడు రావాలి అని చూస్తే ఆయన రాడు అంటున్నాడు. లేదా పరమేశ్వర నిన్ను పిలుస్తున్నాను, కానీ నాకు నిద్ర ముంచుకొస్తోంది, సెలవు అన్నా రాడు. ఆపకుండా ప్రార్థించు అన్నాడు సెయింట్ పాల్. సెయింట్ పాల్ అనే వ్యక్తి చెప్తున్నాడంట, నాకు నిద్ర వస్తుంది కానీ నిన్ను పిలుస్తున్నా, అలా చెప్పినా రాడు. అంటే మనము ఏ పనులున్నా సరే ఆ పనులు చేసుకుంటూ కాసేపు ఇటు కాసేపు అటు అంటూ మనసు చెల్లించిపోతే ఆయన ఆయన మీద మనం ఫోకస్ చేయలేకపోతే అలా రాడు అంటున్నాడు. సహనశీలుడైన జోబ్ దేవుడితో దీర్ఘ సంభాషణలు చేశాడు. జోబ్ అనే ఒక వ్యక్తి దేవుడితో చాలాసార్లు సంభాషణలు చేశాడంట. జోబ్ ఆయనతో ఇలా అన్నాడు, విను, నిన్ను వేడుకుంటున్నాను, నేను మాట్లాడతాను, నువ్వు తప్పనిసరిగా నాతో మాట్లాడాలి, నాకు నువ్వు ప్రకటమవ్వు, నా చెవికి వినిపించడం వల్ల నువ్వు చెప్పేది విన్నాను, ఇప్పుడు నా కన్ను నిన్ను చూస్తుంది. ఆ జోబ్ అనే వ్యక్తి దేవుడితో ప్రార్థిస్తున్నాడు, నేను నీతో మాట్లాడతా, నువ్వు తప్పకుండా నాతో మాట్లాడాలి, నువ్వు నాకు కనిపించు, నాకు వినిపించు, నువ్వు చెప్పేది వినాలి, నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పేసి ఆయన అలా అంటున్నాడు. ప్రేమికుడు తన ప్రేమను గురించి యాంత్రికంగా నొక్కి చెప్పినప్పుడు అతని మాటలు చిత్తశుద్ధితో అన్నవి కావని అతని ప్రేయసికి తెలిసిపోతుంది. అతని హృదయంలో నిజంగా ఏముందో ఆమె వింటుంది. అలాగే భక్తులు ఆయన్ని ప్రార్థించినప్పుడు వాళ్ళ హృదయాలు మనస్సులు భక్తి లేకుండా
ఆలోచనలు విచ్చలవిడిగా అన్ని చోట్లకి పరిగెడుతున్నాయో లేదో దేవుడు తెలుసుకుంటారు. అరాకొర ప్రార్థనలకు ఆయన సమాధానం ఇవ్వడు. కానీ రాత్రి పగలు అత్యంత గాఢంగా ప్రార్థించి మాట్లాడే భక్తులకు ఆయన సాక్షాత్కరిస్తాడు. అలాంటి భక్తుల దగ్గరికి ఆయన తప్పకుండా వస్తాడు. అంటే మనము ఆ ఇటు ఒకటి చేస్తూ ఇంకొకటి దేవుడి వైపు చూస్తూ మన మనసులో ఒకటి ఆ అనుకుంటూ బయట ఒకటి చేస్తూ భక్తి లేకుండా ఆలోచనలు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటే అప్పుడు దేవుడు మనకి కనిపించడు. మనం చిన్న చిన్న ప్రార్థనలు చేస్తే ఆయన ఆన్సర్ చేయడు మనకి. పగలు రాత్రి ఎప్పుడు ప్రతి క్షణం ఆయనతోటే మాట్లాడుతూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆయన మనకి తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. అత్యున్నతమైన దానికన్నా తక్కువ దానితో ఎన్నడూ తృప్తి పడకండి. చిన్న చిన్న వాటి కోసం వెంపర్లాడుతూ కాలం వృధా చేయకండి. ఏవైతే చిన్న చిన్న ఉంటాయో వాటి కోసం మనం ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నారు. పరమోత్కృష్ణ బహుమానమైన ఆయన కన్నా తక్కిన బహుమానాలు పొందడం సహజంగా సులభమే. కానీ అత్యున్నతమైన దానికన్నా తక్కువ దానితో ఎన్నడూ తృప్తి పడకండి. ఏదైతే హైయెస్టో దాన్ని చేరుకోవడం అంటే మనకి పాసిబులే. కానీ దానికన్నా తక్కువవి ఏవొచ్చినా బాహ్యపరమైనవైనా చిన్న చిన్నవి ఏవొచ్చినా వాటితో మనము తృప్తి చెందొద్దు. ఏదైతే హైయెస్టో ఆ దేవుణ్ణి చేరుకోవడం అదే మనకి ముఖ్యం. దేవుడి దగ్గర నుంచి నాకు వచ్చిన బహుమానాలు వేటిని గురించి నేను లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడు మనకిచ్చే చిన్న చిన్న కోరికలు ఏవైతే తీరుస్తూ ఉంటాడో వాటన్నిటినీ నేను లెక్క పెట్టలేదు అని చెప్తున్నారు. వాటి వెనక ఉన్న ఇచ్చేవాన్ని చూడాలన్న కోరికను తప్ప. నా కోరికలన్నీ ఎందుకు నెరవేరాయి? ఎందుకంటే నేను లోతుకు పోతాను. నేను తిన్నగా దేవుడి దగ్గరికే పోతాను. సృష్టిలోని ప్రతి అంశంలోనూ నేను ఆయన్ని చూస్తాను. ఈయన కోరికలు అనేవి ఎందుకు నెరవేరాయి? ఆయన ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తాడు. ఏది చూసినా దేవుడి దగ్గరికే వెళ్తాడు. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో ఆయన దేవుణ్ణే చూస్తాడు. ఆయన మన తండ్రి. ఆయన అత్యంత సన్నిహితుల కన్నా అతి సన్నిహితుడు. అందరికంటే ప్రియమైన వాడు అంటున్నాడు. అత్యంత ప్రియుల కన్నా ప్రియతముడు. అందరికన్నా ఎక్కువ నిజమైన వాడు. ఆయన తెలుసుకోవడానికి వీలు లేనివాడు, వీలు ఉన్నవాడు కూడా. అంటే ఆయన మనకు అర్థమవుతాడు, అర్థమవ్వడు. అన్నిటికన్నా ప్రేమతో ఉండేవాడు, మనందరికీ ఇష్టమైన వాడు. దేవుడు మీకోసం విలపిస్తున్నాడు. మీరు ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు. అది మీ జన్మ హక్కు. దేవుడెప్పుడు మన ప్రేమ పొందాలని చూస్తూ ఉంటాడు. మనం ఆయన దగ్గరికి చేరుకోవాలని ఆయన కూడా కోరుకుంటూ ఉంటాడంట. ఏదో ఒక రోజు మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసి ఉంటుంది. మీకు ఇది శాశ్వతం కాదు. ఎప్పుడైనా సరే మనం ఆయన దగ్గరికి చేరుకోవాల్సిందే. ఈ భూమి మీద ఉండడం అనేది టెంపరరీ. భూలోక జీవితం ఒక పాఠశాల మాత్రమే. మనం ఇక్కడ ఎలా నడుచుకుంటామో చూడ్డానికే ఆయన మనని ఇందులో వేశాడు. భూమి మీద ఉండే జీవితకాలం ఏదైతే ఉంటుందో అది మనకి ఒక స్కూల్ లాంటిది అన్నమాట. మనం ఇక్కడ ఎలా ఉంటాము ఏంటి అనేది ఆయన చూడాలనుకుంటున్నాడు. అందుకోసం మనల్ని ఇక్కడికి పంపించాడు అంతే. దేవుడు తనను బయలుపరుచుకునే ముందు మనం భూలోకపు ముచ్చి బంగారపు ప్రకాశాన్ని కోరుకుంటామో లేకపోతే ఈ కింది విధంగా అనడానికి తగినంత జ్ఞానం సంపాదించామో చూడాలనుకుంటాడు. అంటే మనము బాహ్యపరమైన వాటి కోసం వెళ్తున్నామా లేకపోతే జ్ఞానం వైపు వెళ్తున్నామా, మన స్థితి ఎటువైపు వెళ్తుంది అనేది ఆయన చూడాలనుకుంటాడు.
ఈశ్వరా, ఇదంతా ఇక చాలు. నీతోనే మాట్లాడాలని నా కోరిక. నాకు నిజంగా సొంతం అనేది ఏమైనా ఉంటే అది నువ్వేనని నాకు తెలుసు. తక్కిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా నువ్వు నాతో ఉంటావు. ఆ ఈశ్వరునితో చెప్తున్నాడు. ఇక చాలు, నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నా. అదే నా కోరిక. ఉమ్, ఇంకా సొంతంగా అనేది ఏది లేదు అని చెప్తున్నారు. మానవులు పెళ్లి, డబ్బు, మద్యం మొదలైన వాటిలో ఆనందం పొందాలని చూస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళు విధి చేతిలో కీలుబొమ్మలు. మామూలుగా మనుషులు, ఆ, మానవులు ఏమనుకుంటారు? పెళ్లి, డబ్బు, ఉమ్, ఇలా బాహ్యపరమైన వాటి కోసం మద్యం, వీటినే చూస్తున్నారు. అలాంటివేవి ఆ వద్దు. అలాంటివన్నీ విధి చేతిలో కీలుబొమ్మలు ఆడిస్తున్నవి అని అంటున్నారు. ఒకసారి ఇది అవగాహన చేసుకుంటే జీవితానికి నిజమైన ప్రయోజనం తెలుసుకోగలుగుతారు. సహజంగా దేవుణ్ణి అన్వేషించడం మొదలు పెడతారు. మనకి ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో, అది అర్థమవుతుందో, అప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసి మనము ఆ జ్ఞానాన్ని ఆ అన్వేషిస్తూ, దేవుణ్ణి అన్వేషిస్తూ, జ్ఞానాన్ని పొందుతూ ముందుకెళ్తాం. పోగొట్టుకున్న మన దివ్య వారసత్వాన్ని మనం తప్పకుండా తిరిగి పొందాలి. మనకి ఎక్కువ నిస్వార్థంగా అవుతున్న కొద్దీ, ఇతరుల్ని ఆనందపరచడానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నించిన కొద్దీ, తనను దేవుణ్ణి గురించి ఆలోచించడానికి ఎక్కువ సుముఖుడు కావచ్చు. మనం ఏదైతే పోగొట్టుకున్నామో వాటిని తిరిగి పొందాలి. మనము ఎప్పుడు నిస్వార్థంగా ఉంటూ, అందరితో ఆనందంగా ఉంటూ, ఇతరులకి ఆనందాన్ని అందిస్తూ, ఇలా ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ప్రతి దాంట్లో మనకు దేవుడు కనిపిస్తాడు. అప్పుడు దేవుణ్ణి చేరుకోవడం ఈజీ అవుతుంది. అలాగే లౌకిక లక్ష్యాల గురించి, మానవ సహజమైన వాంఛల గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే ఆత్మానందం మన దగ్గర నుంచి అంత ఎక్కువ దూరం తొలగిపోతుంది. భౌతిక పరమైన ఆలోచనలు కానీ, కోరికలు కానీ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఎంత ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటే మనకి దేవుణ్ణి చేరుకోవడం అంత లేట్ అవుతుంది. మనని ఈ భూమి మీద ఉంచింది ఇంద్రియాల బురదలో పొరలడానికి, ప్రతి మలుపులోనూ బాధల అడకత్తెరలో గిలగిల్లాడడానికి కాదు. ప్రపంచ సంబంధమైనదల్లా చెడే. ఎందుకంటే అది ఆత్మానందాన్ని అణిచివేస్తుంది. దేవుణ్ణి గురించిన ఆలోచనల్లో మనస్సు మునగడం వల్లనే మహత్తరమైన ఆనందం కలుగుతుంది. ఈ ఏవైతే మన ఇంద్రియాలని ఆ, అదుపు చేసుకోలేక మనము ప్రతి దాంట్లో వెళ్తూ ఉంటామో బాహ్యపరంగా, అలా వెళ్ళినప్పుడు మనకి ఆనందం అనేది దూరం అయిపోతుంది. ప్రతి దాంట్లో మనము దేవుణ్ణి గురించిన ఆలోచనలు చేస్తూ ఉంటే మనకి ఆనందం అనేది ఎక్కువ అవుతుంది. అదే నిజమైన ఆనందం. ఆనందాన్ని వాయిదా వేయడం ఎందుకు? ముందు చూపుతో ఎందుకు ఆలోచించరు? అనవసరమైన వాటిని ఎంతో ముఖ్యమైనవని ఎందుకు అనుకుంటారు అని క్వశ్చన్ చేస్తున్నారు. మనము ఎప్పుడూ ఆ ముందు చూపుతో ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించరు? అనవసరమైన వాటి కోసం అవే మనకి ముఖ్యమని ఎందుకు అనుకుంటాం? చాలా మంది పొద్దుటి పలహారం మీద, మధ్యాహ్న భోజనం మీద, రాత్రి భోజనం మీద, పని మీద, సామాజిక కార్యకలాపాలు మొదలైన వాటి మీద మనస్సు నిలుపుతారు. ఎంతో మంది ఎప్పుడు ఆ రోజువారీ పనులు, ఆ ఏం వండుకోవాలి, ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీటి గురించే ఆలోచిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. మీ జీవితాన్ని ఇంకా సరళం చేసుకొని మీ మనస్సంతా ఈశ్వరుడి మీద లగ్నం చేయండి. మనం ఎప్పుడు ఆ ఈ పనుల మీద కాకుండా మనము మన మనసంతా ఆ ఈశ్వరుడి మీద లగ్నం చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఈశ్వరుడి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి కావలసిన ఏర్పాటు చేసుకునే చోటు భూమి. మనం ఆయన ఇచ్చే కానుకల కన్నా ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తామో లేదో చూస్తాడు భగవంతుడు. అంటే మనము ఈ భూమి మీదకి వచ్చింది ఆయన్ని చేరుకోవడానికే.
ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి. ఆయన ఎప్పుడు ఆయన మనకి కానుకలు అందిస్తాడు. ఆయన అందించిన కానుకలు మనం వాటితోటే ఉంటున్నామా, లేకపోతే ఆయన ప్రేమ కోసం చూస్తున్నామా లేదా అని భగవంతుడు చూస్తాడు. ఆయన తండ్రి, మనమందరం ఆయన పిల్లలం. మన ప్రేమ పొందడానికి ఆయనకి హక్కు ఉంది. ఎలాగైతే భూమి మీద మనము తల్లిదండ్రుల ప్రేమ పొందాలి అనుకుంటామో, అట్లే ఆ, తల్లిదండ్రులు మన ప్రేమ పొందాలి అని చూస్తారు కదా. అలాగే భగవంతుడు కూడా అంతే, ఎప్పుడు ప్రేమను పొందాలి అని చూస్తాడు, మన ప్రేమని. అలాగే ఆయన ప్రేమ పొందడానికి మనకి హక్కు ఉంది. మనం ఆయన్ని ఉపేక్షిస్తాం కనుకనే మనకి ఇబ్బందులు వస్తాయి. కానీ ఆయన మన కోసం ఎప్పుడూ వేచి ఉంటాడు. మనం ఆయన్ని ఆ కాదు అనుకుంటూ ఉంటే అప్పుడు మనకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆయన ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు, మనం ఎప్పుడు వస్తామా ఆయన వైపుకు అని. మనందరిలోనూ ఆయన మరి కాస్త వివేకం పెట్టి ఉంటే బాగుండు అనుకుంటాను. దేవుణ్ణి స్వీకరించడానికి కానీ నిరాకరించడానికి కానీ మనకి స్వేచ్ఛ ఉంది. దేవుణ్ణి మనము స్వీకరించడానికి కానీ వద్దు అనడానికి కానీ దేనికైనా మనకు స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ మనం కొద్దిపాటి డబ్బు కోసం, కొద్దిపాటి సుఖం కోసం, మరి కొద్దిపాటి ప్రేమ కోసం అదే పనిగా అడుక్కుంటూనే ఉన్నాం. కానీ మనం ఎప్పుడు ఆయన్ని మనము డబ్బు కావాలి, సుఖం కావాలి, ప్రేమ కావాలి ఇట్లా అడుగుతూ ఉంటాం. ఏదో ఒకనాడు మీ దగ్గర నుంచి తీసుకుపోక తప్పని వాటి కోసం అడగడం ఎందుకు? డబ్బు గురించి, జబ్బు గురించి, కష్టాల గురించి ముక్కుతూ మూలుగుతూ ఎంతకాలం గడుపుతారు? అమరత్వాన్ని, దైవరాజ్యాన్ని పట్టుకోండి. అది మీరు నిజంగా కోరేది. ఈ బాహ్యపరమైన వాటి కోసం కాకుండా మనము ఆయన్ని పట్టుకోవాలి. అదే మనం నిజంగా కోరుకోవాల్సింది. ఒక దైవరాజ్యమే పనంగా ఉంది. సాధు పురుషులు నిస్సంగత్వాన్ని గురించి నొక్కి చెబుతారు. దానికి కారణం ఏమిటంటే భౌతికమైన ఏ ఒక్క బంధము దైవరాజ్యాన్నంతని సాధించడానికి మనకు అవరోధం కాకుండా ఉండాలని. సన్యాసం అంటే అన్నిటినీ విడిచిపెట్టడం కాదు, శాశ్వతానందం కోసం చిన్న చిన్న సరదాలను విడిచిపెట్టడం. అంటే మనము ఆ ప్రతి బంధాన్ని ఆ దేవుడితో ఉన్న దైవరాజ్యాన్నంతని సాధించడానికి మనకి ఏ అవరోధం రాకుండా ఉండాలని. అంటే సన్యాసం అంటే మనం అన్నిటిని వదిలిపెట్టాలని కాదు, ఆ చిన్న చిన్న సరదాలని కొంచెం తగ్గిచ్చేసి శాశ్వత ఆనందం, ఆ ఎక్కువ ఆనందం, మొత్తం ఎప్పటికీ ఉండే ఆనందం కావాలంటే మనం దేవుణ్ణి కోరుకోవాలి. మీరు దేవుడి కోసం పనిచేస్తున్నప్పుడు ఆయన మీతో మాట్లాడతాడు. అంతేకాకుండా మీరు ఆయనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడి కోసం చేసే ప్రతి పని ఆయన కోసం అనే చేస్తామో అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అంతేకాదు, ఆయన ఎప్పుడు కంటిన్యూస్గా మాట్లాడతాడు. మీ మనస్సులో ఏ ఆలోచన వచ్చినా ఆయనకి చెప్పండి. ఈశ్వర, దర్శనమివ్వు, దర్శనమివ్వు అని ఆయనతో అంటూ ఉండండి. మనం ఎప్పుడు మనకి ఏ ఆలోచన వచ్చినా సరే ఈశ్వర, దర్శనమివ్వు, దర్శనమివ్వు అని అనుకుంటూ ఉండాలి. నిశ్శబ్దాన్ని సమాధానంగా భావించకండి. మీరు కోరినదేదో ఇచ్చి మిమ్మల్ని తాను దృష్టిలో ఉంచుకున్నాడు నన్నట్లు కనబరుస్తాడు. అంటే మనము నిశ్శబ్దంగా అనిపిస్తే దాన్ని ఆన్సర్గా అనుకోవద్దు. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది చిన్నవి ఇచ్చి మనల్ని పక్కదారి పట్టిస్తున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ మనం అక్కడితో ఆగిపోవద్దు. ఈ రూపంలో మొదట సమాధానం ఇస్తాడు, కానీ ఆయన కానుకలతో తృప్తి పొందకండి. ఆయన కనబడే వరకు మీరెన్నడూ తృప్తి పడరన్న సంగతి ఆయనకి తెలియనివ్వండి. ఆయన చిన్న చిన్న మన కోరికలు తీరుస్తూ ఉంటే మనము అక్కడితో ఆగిపోవద్దు. మనం ఎప్పుడైతే ఇంకా ఆయన్ని కోరుకుంటూ ఉంటామో లేదో ఆయన చూస్తాడు మనల్ని, చివరికి ఆయన జవాబిస్తాడు.
ఒక అంతర్దర్శనంలో మీకు ఒక మహాత్ముడి ముఖం కనిపించవచ్చు. మనం పదే పదే అలా ఆ, ఆ, దేవుణ్ణి కోరుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఆయన సమాధానం ఇస్తాడంట. ఏదో ఒక రోజు మనకి అంతర్దర్శనంలో ఆయన ఫేస్ కనిపించవచ్చు, లేదా ఒక దైవవాణి మీతో మాట్లాడుతున్నట్టు వినిపించవచ్చు. ఆయన కనిపించవచ్చు, లేదంటే మనకి ఆయన మనతో మాట్లాడుతున్నట్టు ఏదో ఒక రకంగా వినిపిస్తుంది. దాన్ని బట్టి మీకు దేవుడితో సంపర్కం ఏర్పడిందని మీరు తెలుసుకుంటారు. అలా అనిపించినప్పుడు మనకి తెలుస్తుంది ఆయనతో మనకి సంభాషణ మొదలవుతుంది అని. దేవుణ్ణి వెల్లడి కమ్మని బుజ్జగించాలంటే నిదానంగా, ఎడతెరిపి లేని ఉత్సాహంతో ప్రయత్నించాలి. మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలంట. మనం దేవుణ్ణి మాట వింటున్నట్టు తెలియాలి అంటే ఆ ఉత్సాహాన్ని మీకెవరూ నేర్పలేరు. మీ అంతట మీరే పెంపొందించుకోవాలి. మనమే ఎంకరేజ్ చేసుకుంటూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గుర్రాన్ని నీళ్ల దగ్గరికి మీరు తీసుకెళ్ళగలరు, కానీ దాని చేత నీళ్లు తాగించలేరు. కానీ గుర్రానికి దాహంగా ఉన్నప్పుడు అదే ఉత్సాహంగా నీళ్ల కోసం వెతుక్కుంటుంది. ఎలాగైతే ఒక గుర్రాన్ని మనము ఆ నీళ్ళ వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ నీళ్లు తాగాలంటే అది దాని ఇష్టం. అది తాగాలనుకుంటే తాగుతుంది, లేదంటే లేదు కదా. అలాగే ఏదైనా సరే, ఇప్పుడు దేవుడిని మనము కోరుకుంటున్నాం, దేవుడితో మాట్లాడాలి అనుకుంటున్నాం, అప్పుడు మనము మనకి మనమే ప్రేరేపణ చేసుకుంటూ మనం ప్రయత్నించాలి. కాబట్టి దేవుడి కోసం మీకు గాఢమైన తృష్ణ ఉన్నప్పుడు ప్రపంచ పరీక్షలకు కానీ, శరీర పరీక్షలకు కానీ, మరి దేనికి మీరు ప్రాముఖ్యం ఇవ్వనప్పుడు ఆయన వస్తాడు. మనకి ఎన్ని పరీక్షలు పెట్టినా వాటి నుండి మనం దేవుణ్ణి కోరుకుంటే అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు అంటున్నాం. మీ హృదయంలోంచి వచ్చే పిలుపు గాఢమైనప్పుడు, మీరు ఎటువంటి సాకు ఒప్పుకోనప్పుడు ఆయన వస్తాడని గుర్తుపెట్టుకోండి. మన హృదయంలోంచి రావాలంట. గాఢంగా మనము ఆయన్ని పిలుస్తూ ఉంటే అప్పుడు ఆయన మన దగ్గరికి తప్పక వస్తాడు. దేవుడు సమాధానం ఇవ్వడం గురించి మీ మనస్సులోంచి శంకలన్నీ తొలగించేయండి. మనకెప్పుడు డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని పక్కన పెట్టేసేయాలి. చాలా మంది వాళ్ళ అవిశ్వాసం వల్లనే ఎలాంటి సమాధానము పొందలేకపోతున్నారు. మనం ఎప్పుడైతే ఆయన మనకు సమాధానం ఇచ్చేది వినపడట్లేదు అని అలాగే అనుకుంటూ ఉంటామో అప్పుడు అదే ఎక్కువైపోతుంది. కాబట్టి మనము ఆ అపనమ్మకాలన్నీ తీసేయాలి. మీరు ఏదైనా సాధించాలని సంపూర్ణంగా నిశ్చయించుకున్నప్పుడు మిమ్మల్ని ఏదీ ఆపలేదు. మీరు విడిచిపెట్టేసినప్పుడు మీకు వ్యతిరేకంగా మీరే తీర్పు చెప్పుకుంటారు. విజేతకి అసాధ్యం అన్నమాట తెలియదు. మన నమ్మకంతో ఉండాలి. ఎప్పుడు అపనమ్మకాలని పెట్టుకుంటూ కంటిన్యూ చేస్తుంది. విశ్వాసము అనేది మీలోని అపరిమిత దైవశక్తి. భగవంతుడు తన చైతన్యం ద్వారా ప్రతిదీ తాను సృష్టించానని తెలుసుకుంటాడు. మనలో ఆ విశ్వాసం అనేది ఉండాలి. అదే మనకి ఉండే శక్తి. భగవంతుడు తన చైతన్యం నుండి ప్రతిదీ సృష్టించాడు. కాబట్టి విశ్వాసం అంటే మనం దేవుడి రూపంలో సృష్టి అయిన వాళ్ళం అన్న జ్ఞానము, గట్టి నమ్మకము అన్నమాట. ఆయన సృష్టించిందే విశ్వాసం కూడా. కాబట్టి మనము ఆ విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలి. మనలో ఉన్న దైవ చైతన్యంతో మనం అనుసంధానం కొన్ననాడు మనం లోకాలనే సృష్టించగలం. అంటే మనలో ఉన్న చైతన్యంతో మనం అనుసంధానం ఎప్పుడైతే కలిసిపోతామో, దాన్ని గుర్తిస్తామో, అప్పుడు మనం కూడా ఆ దేవుడిలాగా సృష్టి చేయొచ్చు. మీ సంకల్పంలోనే దేవుడి సర్వశక్తి ఇమిడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనం సంకల్పం చేసుకొని దృఢంగా ఉన్నట్టయితే అప్పుడు మనం కూడా అట్లా సృష్టి చేయొచ్చు. అనేక కష్టాల పరంపర వచ్చినప్పటికీ మీరు ప్రయత్నం మానడానికి ఒప్పుకోనప్పుడు
మీ మనస్సు స్థిరమైనప్పుడు దేవుడు మీకు సమాధానం ఇవ్వడాన్ని తెలుసుకుంటారు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని మనము మన మనసుని మనం స్టేబుల్గా చేసుకొని ఉంటే అప్పుడు మనకి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేది మనం తెలుసుకుంటాం. దేవుడు విశ్వస్పందన కాబట్టి శబ్ద స్వరూపుడు. శబ్దరూపుడుగా దేవుడు అన్ని అణువుల ద్వారా జుంకారం చేస్తున్నాడు. ప్రతి శబ్దంలోనూ ఆయన ఏదో ఒకలాగా స్పందన చూపిస్తున్నాడు. విశ్వంలోంచి ఒక సంగీతం వెలువడుతున్నది. గాఢంగా ధ్యానం చేసే భక్తులు దాన్ని వింటారు. ఇప్పుడు ఈ క్షణంలో నేను ఆయన స్వరాన్ని వింటున్నాను. విశ్వంలోంచి వచ్చే సంగీతం ఏదైతే వస్తుందో దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు భక్తులు వింటారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడు ఆ ఆ శబ్దం అనేది ఆ క్షణంలో మనకు వినిపిస్తుంది. ధ్యానంలో మీరు వినే విశ్వనాదం దేవుడి స్వరం. మనకి ఏదైతే ఆ శబ్దాలు సౌండ్స్ ఇవి వస్తాయో అవి అన్ని దేవుడి నుండి వస్తున్నాయి. అదే దేవుడి వాయిస్. ఆ నాదం మీకు అర్థమయ్యే భాషగా మారుతుంది. నేను ఓంకారం వినేటప్పుడు దేవుణ్ణి ఏదో చెప్పమని అడిగినప్పుడు ఆ ఓంకార నాదం ఇంగ్లీష్లోకి కానీ బెంగాలీ భాషలోకి కానీ మారి నాకు నిర్దిష్టమైన సూచనలు ఇస్తుంది. అంటే యోగానంద గారు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఓంకారం వింటే అప్పుడు ఆ ఓంకారంలోంచి ఆయనకి ఏదైతే సమాధానం కావాలో అది ఆయనకు కావాల్సిన భాషలోకి బెంగాలీలో కానీ ఇంగ్లీష్లో కానీ చేంజ్ అయిపోయి ఆయనకు కావాల్సిన ఆన్సర్స్ అనేవి అక్కడ వస్తాయి అని అంటున్నారు. దేవుడు అంతర్జ్ఞానం ద్వారా కూడా మనిషితో మాట్లాడతాడు. విశ్వస్పందనను వినడం ఎలాగో మీరు తెలుసుకుంటే ఆయన స్వరాన్ని వినడం ఇంకా సులభం అవుతుంది. మన అంతర్జ్ఞానం నుండి మనతో మాట్లాడతాడు. ఆయన చెప్పేదాన్ని మనం వినగలగాలి. అది విన్నట్లయితే ఆయన అది అర్థం చేసుకోవడం మనకి ఈజీ అవుతుంది. విశ్వాకాశం కాస్మిక్ ఈథర్ ద్వారా మీ ప్రార్థనను దేవుడికి విన్నవించుకుంటే మీ సంకల్ప శక్తి తగినంత బలంగా ఉన్నట్లయితే ఆయన స్వరంతో ఆకాశం మీకు సమాధానం ఇస్తుంది. ఆయన మీతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటూ ఇలా అంటాడు, నన్ను పిలువు, నీ గుండె లోతుల్లోంచి, నీ అస్తిత్వపు అంతరంగంలోంచి, నీ ఆత్మ లోతుల్లోంచి పట్టు విడవకుండా గంభీరంగా పట్టుదలగా నన్ను నువ్వు వెతుకుతూనే ఉంటావని హృదయంలో దృఢ నిశ్చయం చేసుకుని ఎన్నిసార్లు నేను నీకు సమాధానం ఇవ్వకపోయినా లెక్క చేయకుండా నాతో మాట్లాడు, నా మౌన ప్రియుడా నాతో మాట్లాడు అంటూ ఎడతెరిపి లేకుండా నువ్వు నీ హృదయంలో గుసగుసలాడుతూ ఉంటే నా భక్తుడివైన నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. అంటే మనం గాఢంగా మన లోపల నుండి మన అంతరంలోంచి మన ఆత్మ నుండి మనం పట్టు విడవకుండా పిలుస్తూనే ఉండాలి. పట్టుదలగా దృఢంగా మనం నిశ్చయం చేసుకొని ఎప్పుడైతే పిలుస్తామో మనకి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు, మాట్లాడతాడంట. అప్పుడు ఒక్కసారి కనుక మీరు ఆ సమాధానం పొందితే ఆయనతో ఎడబాటు ఉందన్న చింత మరెన్నడూ మీకు కలగదు. ఆ దివ్యానుభవం మీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ ఒక్కసారి అన్నదే కష్టం. ఏమంటే హృదయానికి మనస్సుకి నమ్మకం కలగదు. మన వెనకటి భౌతిక బాధపరమైన నమ్మకాల వల్ల సంశయం వచ్చి చొరబడుతుంది. అంటే మనం మనసు హృదయం అనేది ఎప్పుడూ ఆలోచనలు అలా చేస్తూ ఉంటది కదా. కొన్నిసార్లు డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ పక్కకు పెట్టాలంట. అవన్నీ పక్కకు పెట్టేసి మనం ఎప్పుడైతే నమ్మకంతో ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం సమాధానం వినగలుగుతాం. నిజమైన భక్తుల గుండె గుసగుసలకు దేవుడు సమాధానం ఇస్తాడు. కులం, మతం, వర్ణాలతో ప్రమేయం లేకుండా దేవుడు ప్రతి మానవుడికి సమాధానం ఇస్తాడు. ఎటువంటి కులాలు, మతాలు ఇటువంటి భేదాలు ఏవి ఉండవు. దేవుడికి ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాడు.
దేవుణ్ణి మీరు జగజ్జననిగా ఆత్మలోతుల్లోంచి పిలిచినట్లయితే ఆవిడ మౌనంగా ఉండలేదని బెంగాలీలో ఒక నానుడి ఉంది. మన ఆత్మ లోతుల్లోంచి మనం ఎప్పుడైతే ఆయన పిలుస్తామో ఖచ్చితంగా మన మాట వింటారు అని చెప్తున్నారు. బెంగాల్లో ఒక నానుడు ఉంది అని చెప్తున్నారు. ఆవిడ మాట్లాడక తప్పదు. ఆ మాట చాలా బాగుంది కదూ. అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారంట. ఈరోజు నా మనస్సులోకి వచ్చిన నేను మీకు చెప్పిన విషయాలన్నిటిని గురించి ఆలోచించండి. ఎడతెగకుండా పట్టు విడవకుండా మీరు గట్టిగా అడిగితే దేవుడు మీకు జవాబిస్తాడు. సమాధానం ఇవ్వడేమోనన్న సంశయం మళ్ళా ఎన్నడూ కలగనివ్వకండి. ఒక మనిషి తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అంటే మన మనసులో వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటితో మనము పక్కన పెట్టేసి మనం ఖచ్చితంగా నమ్మకంగా పట్టు వదలకుండా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో ఖచ్చితంగా ఆయన మాట్లాడేది మనం వినగలుగుతాం. ఎలాగైతే ఒక మనిషి స్నేహితుడితో మాట్లాడినట్టుగా, అంటే మనం మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం, ఇతరులతో ఎలా మాట్లాడతాం, అట్లే దేవుడు కూడా మనతో మాట్లాడతాడంట. మోషే అనే వ్యక్తితో ఇక్కడ ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడు అని చెప్తున్నారు. ఇది అండి ఈ బుక్ సంభాషణ, దేవుడితో మాట్లాడడం ఎలా. ఇక్కడ రచయిత గురించి ఇచ్చారు, అది చదువుతాను. భగవత్ ప్రేమాదర్శం, మానవ సేవ పరమహంస యోగానందుల జీవితంలో సంపూర్ణంగా వ్యక్తమయ్యాయి. వారి జీవితంలో ఎక్కువ భాగం భారతదేశానికి బయటే గడిచినప్పటికీ మన మహోన్నత సాధువు పుంగవుల్లో వారు ఒకరు. అన్ని చోట్ల ప్రజలను ఆధ్యాత్మిక యాత్రా పదంలోకి ఆకర్షిస్తూ వారి కృషి ఇంకా ఇంకా ప్రకాశిస్తూ పెరుగుతోంది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకులైన యోగానందులను గురించి 1977 మార్చి 7న వారు మహాసమాధి చెందిన 25వ వార్షిక సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను విడుదల చేస్తూ వారికి అర్పించిన నివాళి ఇది. అత్యున్నత జీవన సత్యాలను తమ జీవితంలో అనువర్తింపచేసుకొని ఇతరులకు బోధించిన పరమహంస యోగానంద గారు మన మధ్య తమ ఉనికి చేతనే అసంఖ్యాక జనావళిని మార్గాన్ని సుగమం చేశారు. భారతదేశంలో గోరఖ్పూర్లో 1893లో జన్మించిన పరమహంస యోగానంద గారిని వారి గురుదేవులు తమ ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొనేటందుకు 1920లో అమెరికాకు పంపారు. ఉత్తరోత్తర యోగానంద గారు బోస్టన్లోను, న్యూయార్క్లోను, ఫిలడెల్ఫియాలోను చేసిన ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. 1924లో వారు ప్రసంగాలు చేస్తూ అమెరికా ఖండంలో ఒక వైపు నుంచి మరోవైపు పయనించారు. ఆ తర్వాత యోగానందులు ఒక దశాబ్ది కాలం విస్తృతంగా పర్యటించి ఉపన్యాసాలిస్తూ తరగతులు నిర్వహిస్తూ వేలాది మంది స్త్రీ పురుషులకు యోగ విద్యాపరమైన ధ్యానాన్ని, సంతులిత ఆధ్యాత్మిక జీవనాన్ని బోధించారు. నేడు ఆయన ఆధ్యాత్మిక మానవ సేవా కార్యక్రమాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ తన బోధనలను ప్రపంచమంతటా వ్యాప్తి చేయడం కోసం ఆయన 1920లో స్థాపించిన అంతర్జాతీయ సంస్థ వారు కొనసాగిస్తూ ఉన్నారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ల ప్రస్తుత అధ్యక్షుడు, ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానందగిరి గారు. పరమహంస యోగానందుల రచనలను, ఉపన్యాసాలను ఇంటి దగ్గర చదువుకొని సమగ్ర పాఠమాలికతో సహా ప్రచురించడంతో పాటు వారి సంఘం ప్రపంచంలోని తమ ఆశ్రమాలను, ధ్యాన కేంద్రాలను, సన్యాసినుల శిక్షణ కార్యక్రమాలను, ప్రపంచవ్యాప్త ప్రార్థన మండలిని పర్యవేక్షిస్తుంది. ఈ మండలి ఆపన్నులకు ఉపశమనం కలిగించడానికి
అన్ని దేశాల మధ్య ఇతోధిక శాంతి సామరస్యాలను సమకూర్చడానికి ఒక వాహికగా ఉపకరిస్తుంది. భారతదేశంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ ఉన్న అన్వేషకులకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సేవలందిస్తుంది. స్క్రిప్స్ కాలేజీలో పురాతన భాషల ఆచార్యులైన క్విన్సీ హోవే జూనియర్ ఇలా అన్నాడు: పరమహంస యోగానంద గారు భగవత్ సాక్షాత్కారపరమైన నిరంతర వాగ్దానాన్నే కాకుండా అన్ని జీవన రంగాల్లోని ఆధ్యాత్మికాభిలాషులు ఆ లక్ష్యం వైపు త్వరితగతిన పయనించేటందుకు ఉపకరించే ఆచరణ యోగ్యమైన ఒక పద్ధతిని పాశ్చాత్య దేశాలకు తెచ్చారు. పాశ్చాత్య ప్రపంచంలో మొదట్లో అత్యున్నత అమూర్త స్థాయిలో మాత్రమే గుర్తింపు పొందిన భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వ సంపద పరలోకంలో కాకుండా ఇప్పుడే ఇక్కడే దేవుణ్ణి తెలుసుకోవాలని అభిలషించే వాళ్ళందరికీ ఒక అభ్యాసంగాను అనుభవంగాను అందుబాటులోకి వచ్చింది. యోగానంద గారు అత్యున్నత చింతన విధానాలను అందరికీ అందుబాటులో ఉంచారు. పరమహంస యోగానందుల జీవిత చరిత్ర, బోధనలు ఒక యోగి ఆత్మకథలో వివరించి ఉన్నాయి. 1946లో ప్రచురణ అయిన నాటి నుంచి తన రంగంలో తాను ప్రశస్త గ్రంథంగా ఉన్న ఈ ఆత్మకథ ఇప్పుడు ప్రపంచమంతటా అనేక కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ సంప్రదింపు గ్రంథంగా ఉపకరిస్తోంది. పరమహంస యోగానంద గారి జీవితం, ఆయన చేసిన విశిష్ట కార్యాల గురించి అవేక్ ద లైఫ్ ఆఫ్ యోగానంద గారి జీవితం అనే పేరుతో అవార్డు పొందిన ఒక డాక్యుమెంటరీ చిత్రం అక్టోబర్ 2014లో విడుదలైంది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద, అధ్యక్షులు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానందగిరి. ఆశయాలు, ఆదర్శాలు: దేవుడితో వైయక్తికమైన అపరోక్షానుభూతి సాధించడానికి తోడ్పడే నిర్దిష్ట శాస్త్రీయ ప్రక్రియల పరిజ్ఞానాన్ని అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చేయడం. జీవితానికి ప్రయోజనం మానవుడి పరిమిత మర్త్య చేతనను దైవ చేతనగా స్వయం కృషితో పరిణామం చెందేటట్లు చేయడం అనేది బోధించడం. దీన్ని సాధించే దిశగా దైవానుసంధానం కోసం యోగదా సత్సంగ మందిరాలను స్థాపించడం. మానవుల హృదయాల్లోనూ గృహాల్లోనూ నిర్దిష్టమైన దైవ మందిరాలను నెలకొల్పడానికి ప్రోత్సహించడం. యేసుక్రీస్తు బోధించిన మూల క్రైస్తవంలోనూ శ్రీకృష్ణ భగవానుడు బోధించిన మూల యోగంలోనూ సంపూర్ణ సామరస్యం, మౌలికమైన ఏకత్వం ఉన్నాయని వెల్లడించడం. ఈ సత్యసూత్రాలు వాస్తవ మతాలన్నింటికీ సమానమైన శాస్త్రీయ ప్రాతిపదికలని నిరూపించడం. నిజమైన మత విశ్వాస మార్గాలన్నీ నిర్దేశించే ఏకైక దివ్యమైన రాజమార్గాన్ని చూపించడం. ప్రతినిత్యం శాస్త్రీయమైన పద్ధతిలో భక్తిపూర్వకంగా చేసే భగవద్ధ్యానమే ఆ రాజమార్గం. శారీరక వ్యాధి, మానసిక వైకల్యాలు, ఆధ్యాత్మిక జ్ఞానరాహిత్యం అనే 3 రకాల బాధల నుంచి మానవుణ్ణి విముక్తుని చేయడం. నిరాడంబర జీవనం, ఉన్నత భావనం ప్రోత్సహించడం. ప్రపంచ ప్రజలందరి ఏకత్వానికి దేవుడితో బాంధవ్యం అనే శాశ్వత ప్రాతిపదిక ఉందని బోధించి వాళ్ళలో సోదరభావం వ్యాప్తి చేయడం. శరీరం కన్నా మనస్సు కన్నా ఆత్మకు ఆధిక్యం ఉందని నిరూపించడం. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించడం. విజ్ఞాన శాస్త్రానికి, మతానికి ఆధారభూతమైన సూత్రాల ఏకత్వాన్ని అనుభూతం చేసుకొని దాని ద్వారా ఆ రెంటిని ఏకం చేయడం. తూర్పు పడమటి దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక అవగాహన పెంపొందాలని, వాటి సునిశ్చిత విశిష్ట లక్షణాల వినిమయం జరగాలని ఉద్బోధించడం. మానవజాతిని విస్తృతమైన తన
ఆత్మగానే గ్రహించి సేవ చేయటం. థ్యాంక్ యూ అండి. ఇది బుక్ దేవుడితో మాట్లాడడం ఎలా. ఇక్కడితో ఫినిష్ అయింది. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. హలో అండి చెప్పండి మేడం. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. అంటే మనకి అలా విని విని మనం కూడా అలా చేయాలి అనేటటువంటి భావం కలిగేటట్టుగా చాలా బాగా చెప్పారు మీరు. అది ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారండి. చాలా క్లియర్గా ఒక్కొక్క పాయింట్ చాలా బాగుంది వింటుంటే కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శృతి గారు. థ్యాంక్ యూ హరిత గారు. ఇంకా మనీ మ్యామ్, ఐ థింక్ ఇంకెవరు లేనట్టున్నారు. రికార్డింగ్ స్టాప్ చేసేస్తే ఇంకా చేశారనుకుంటా. ఇంకా చేయలేదు. ఓకే. ఎవరు పోస్ట్ ఎవరు? మణి గారా? మణి గారే హోస్ట్. మణి గారు రికార్డింగ్ ఆయన